హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంబీకే టెక్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. ఒకటి పేమెంట్ వౌచర్ అండ్ రిసీట్ వౌచర్ అండ్ పర్చేజెస్ వౌచర్ అండ్ సేల్స్ వౌచర్. వీటిల్లో జర్నల్ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో దానికోసం అయితే ఒక ప్రాబ్లం కావాలి కదా. సో ఇక్కడ స్క్రీన్ మీద ప్రాబ్లం కనబడుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఒకటి నేను ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. ఎందుకంటే మనం టాలీలో ఎంటర్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం కావాలి కదా. సో ప్రాబ్లం లేకుంటే కనుక అసలు ఏమీ అర్థం అవ్వదు ఎంటర్ చేసేటప్పుడు. సో దానికోసం నేను ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మీరు ప్రాబ్లమ్ని రాసేసుకోండి. సో ఇక్కడ చూడండి, వైభవ్ కో లిమిటెడ్ డీల్స్ విత్ పర్చేసింగ్ అండ్ సేల్స్ ఆఫ్ బుక్స్. దే డీల్ విత్ ఓన్లీ 2 types ఆఫ్ బుక్స్. సో బుక్స్ అనేది ఏంది? స్టాక్ గ్రూప్. సో దట్ ఈస్ కంప్యూటర్ బుక్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. సో కంప్యూటర్ బుక్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఏంటి? స్టాక్ ఐటమ్స్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, స్టార్టెడ్ బిజినెస్ విత్ 1 lakh rupees. సో ఇదేంది? క్యాపిటల్. సో ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్ డేటా టు వైభవ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ ప్రింటింగ్ మిషన్ వర్త్ ₹40,000. సో జనరల్ ఎంట్రీ ఏంటి? ప్రింటింగ్ మిషన్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సో ఇది ఏంటి? పేమెంట్ వౌచర్. సో అంటే FI. సో థర్డ్ ట్రాన్సాక్షన్, bought 100 copies of computer books at the rate of 200 each from Venkat and Co on credit basis. సో వెంకట్ అండ్ కో దగ్గర నుంచి వైభవ్ అనేవాడు 100 కాపీస్ ఆఫ్ కంప్యూటర్ బుక్స్ ఈచ్ 200కి క్రెడిట్ బేసిస్లో కొంటున్నాడు. అంటే క్రెడిట్ పర్చేజెస్. సో క్రెడిట్ పర్చేజెస్ ఇవి. సో వెంకట్ అండ్ కో అనేవాడు ఎవరు? సన్రీ క్రెడిటార్. సో నెక్స్ట్ ఇది ఏం వౌచరు? పర్చేస్ వౌచర్లో ఎంటర్ చేస్తాం. సో F9. సో నెక్స్ట్ ఫోర్త్ వన్, బాట్ 500 కాపీస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అట్ ది రేట్ ఆఫ్ 100 ఈచ్ ఫ్రమ్ వెంకట్ అండ్ కో. సో మళ్ళీ వెంకట్ అండ్ కో దగ్గర నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కొంటున్నాడు. ఎన్ని కొంటున్నాడు? 500 కాపీస్ ఆఫ్ ఈచ్ 100. సో క్యాష్ బేసిస్లో కొంటున్నాడు. సో ఇది ఏంది? క్యాష్ పర్చేజెస్. సో పర్చేజ్ వౌచర్లో ఎంటర్ చేస్తాం. సో షార్ట్కట్కి ఏంటి? F9. సో నెక్స్ట్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్, sold 100 copies of computer books to Sharma Limited at the rate of 300 rupees each on credit basis. సో మన దగ్గర ఉన్న కంప్యూటర్ బుక్స్ని శర్మా లిమిటెడ్కి అమ్ముతున్నాము. ఎంతకి? ఈచ్ 300 రూపీస్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో ఇవేంటి? క్రెడిట్ సేల్స్. సో ఇక్కడ శర్మా లిమిటెడ్ అనేవాడు ఎవరు? సన్రీ డేటార్ అన్నట్లు. సో సేల్స్ వౌచర్లో ఎంటర్ చేస్తాము. సో సేల్స్ వౌచర్ షార్ట్కట్కి ఏంటి? F8. సో నెక్స్ట్ సిక్స్త్ వన్, సోల్డ్ 450 కాపీస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఈచ్ 150 రూపీస్ ఆన్ క్యాష్ బేసిస్. సో ఇవి క్యాష్ సేల్స్ అన్నట్లు. ఓకేనా? ఎవరికి అమ్ముతున్నాం? శర్మా లిమిటెడ్కి అమ్ముతున్నాం అనుకో. సో సేల్స్ వౌచర్లో ఎంటర్ చేస్తాము. సో నెక్స్ట్ సెవెంత్ వన్, సో పెయిడ్ క్యాష్ ₹20,000 టు వెంకట్ అండ్ కో. సో ఇక్కడ వెంకట్ అండ్ కో దగ్గర నుంచి మనం ఏం కొన్నాము? కంప్యూటర్ బుక్స్. ఎన్ని కొన్నాము? 100 కాపీస్ ఆఫ్ ఈచ్ 200. సో దాన్ని పే చేసేస్తున్నాము. ఓకేనా? ఎట్లా పే చేస్తున్నాము? క్యాష్. సో ఏ వౌచరు? పేమెంట్ వౌచరు. సో ఎంట్రీ ఏంటి? వెంకట్ అండ్ కో అకౌంట్ డేటా టు క్యాష్. ఓకే, నెక్స్ట్ రిసీట్. ఎయిత్ వన్, రిసీవ్డ్
₹20,000 బై వే ఆఫ్ చెక్ ఫ్రమ్ శర్మ లిమిటెడ్. సో ఇక్కడ శర్మ లిమిటెడ్కి మనం ఏం అమ్మినాము, కంప్యూటర్ బుక్స్ అమ్మినాము. ఎన్ని 100 కాపీస్ ఆఫ్ ఈచ్ ₹300 ఆన్ క్రెడిట్ బేసిస్ కదా. సో దానికోసం మనకు ఏమొచ్చింది, చెక్ వచ్చింది. ఎంత, 20,000. సో చెక్ వచ్చినప్పుడు ఏం రాసుకుంటాము, బ్యాంక్ అని రాసుకుంటాము. సో ఎంట్రీ ఏంటి, బ్యాంక్ అకౌంట్ డాట్ శర్మ లిమిటెడ్. సో ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఎంటర్ చేస్తాము, రిసీట్ వౌచర్లో ఎంటర్ చేస్తాము. సో నెక్స్ట్ 9th, పెయిడ్ శాలరీస్ ₹10,000. సో శాలరీస్ పే చేస్తున్నాము. సో ఏ వౌచర్లో, పేమెంట్ వౌచర్లో ఎంటర్ చేస్తాము. సో ఇది ఫ్రెండ్స్ ప్రాబ్లం. సో ప్రాబ్లం అర్థమైంది కదా మీకు. సో ఆన్సర్ ఎట్లా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కంపెనీని క్రియేట్ చేయాలి. సో ఏ కంపెనీ, సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 చూడండి, క్రియేట్ కంపెనీ యాజ్ ఏ వైభవ్ ట్రేడింగ్ కో లిమిటెడ్. ఓకేనా. సో అది స్టెప్ 1. సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి లెడ్జర్స్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఏంటి, వైభవ్ని క్రియేట్ చేయాలి. ఓకేనా, క్యాపిటల్ అకౌంట్ కదా. సో నెక్స్ట్ వెంకట్ అండ్ కో లిమిటెడ్ని క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూద్దాం. సో సెకండ్ ట్రాన్సాక్షన్లో వచ్చేసింది ప్రింటింగ్ మిషన్ని లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ ట్రాన్సాక్షన్లో కంప్యూటర్ బుక్స్ అనేటివి ఏంటి, స్టాక్ ఐటమ్స్ కాబట్టి అది స్టాక్ ఐటంలో క్రియేట్ చేస్తాం, లెడ్జర్లో క్రియేట్ చేయము. ఓకేనా. నెక్స్ట్ వెంకట్ అండ్ కో క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కూడా స్టాక్ ఐటమ్స్ కాబట్టి స్టాక్ ఐటంలో క్రియేట్ చేస్తాము. సో వెంకట్ అండ్ కోని ఆల్రెడీ క్రియేట్ చేసాం కాబట్టి ఏం అవసరం లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్లో కంప్యూటర్ బుక్స్ అనేటువంటి స్టాక్ ఐటమ్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాం కాబట్టి అవసరం లేదు. సో శర్మ లిమిటెడ్ని క్రియేట్ చేద్దాం లెడ్జర్గా. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆల్రెడీ క్రియేట్ చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి వెంకట్ అండ్ కో ఆల్రెడీ క్రియేట్ చేసాము, శర్మ లిమిటెడ్ కూడా క్రియేట్ చేసాము. ఇక్కడ శాలరీస్ కూడా క్రియేట్ చేద్దాం లెడ్జర్లో. సో ఇక్కడ స్టెప్ 2 చూడండి, మనం లెడ్జర్లో ఏమేమి క్రియేట్ చేయాలో ఉంటాయి. సో వైభవ్ ఒకటి, వెంకట్ అండ్ కో ఒకటి, శర్మ లిమిటెడ్ ఒకటి. ఇక్కడ క్యాష్ పర్చేజెస్, సో మనకి ఇక్కడ క్రెడిట్ బేసిస్ మీద ఉన్నాయి, క్యాష్ బేసిస్ మీద ఉన్నాయి కదా పర్చేజెస్. సో క్యాష్ పర్చేజెస్ అయితే కనుక క్యాష్ పర్చేజెస్ క్రియేట్ చేయండి, క్రెడిట్ పర్చేజెస్ అయితే కనుక క్రెడిట్ పర్చేస్ మీద క్రియేట్ చేయండి. సో నెక్స్ట్ సేల్స్ కూడా సేమ్ కదా, ఒకటేమో క్యాష్ బేసిస్ మీద ఉంది, ఒకటేమో క్రెడిట్ బేసిస్ మీద ఉంది. సో సేమ్, క్యాష్ సేల్స్ అయితే క్యాష్ సేల్స్ క్రియేట్ చేయండి, క్రెడిట్ సేల్స్ అయితే క్రెడిట్ సేల్స్ కూడా క్రియేట్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ చెక్ రిసీవ్ చేసుకుంటున్నాం కదా మనం. సో చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏమని రాస్తాము, బ్యాంక్ అని రాస్తాము. సో బ్యాంక్ కూడా లెడ్జర్ క్రియేట్ చేయండి. సో లాస్ట్ ట్రాన్సాక్షన్లో ఏంటి, శాలరీస్. సో శాలరీస్ కూడా క్రియేట్ చేయండి. సో ఇది నెక్స్ట్ స్టెప్ 3లో మనం ఏం క్రియేట్ చేయాలంటే కనుక యూనిట్స్. సో ఇక్కడ ఒక్కోటి వచ్చేసి ఏముంది, సో ఇక్కడ సోల్డ్ 450 కాపీస్. సో యూనిట్స్ వచ్చేయండి కాపీస్. సో కాపీస్ కాబట్టి సో మెజర్మెంట్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చేసి కాపీస్ అని క్రియేట్ చేయాలి స్టెప్ 3. సో స్టెప్ 4 వచ్చేసింది స్టాక్ గ్రూప్స్ ఇందాకే చెప్పే కదా బుక్స్ అని, అది బుక్స్ క్రియేట్ చేయాలి. సో స్టాక్ ఐటమ్స్ ఏంటి, 2 ఇచ్చాడు, కంప్యూటర్ బుక్స్ ఒకటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఒకటి. సో ఇట్లా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకోవాలి. సో స్టెప్ 6 వచ్చేసేంటి అకౌంటింగ్ ఎంట్రీస్. సో అకౌంటింగ్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో మనం ఇప్పుడు టాలీలో చూద్దాం. టాలీని ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కంపెనీని క్రియేట్ చేయడం. సో ఇక్కడ కంపెనీ ఇన్ఫో ఉంది కదా, కంపెనీ ఇన్ఫోలో క్రియేట్ కంపెనీ. సో కంపెనీ నేమ్ ఏంటి, వైభవ్ ట్రేడింగ్ కో లిమిటెడ్ కదా. సో క్రియేట్ చేయండి. సో ఎంటర్. కంట్రీ వచ్చేసి ఇండియా, స్టేట్ వచ్చేసి నేను ఏపీ ఇచ్చేస్తున్నా. సో ఎంటర్. సో ఇలా ఎంటర్ అని ఎంటర్ చేయకుండా సో డైరెక్ట్గా Ctrl+A.
యాక్సెప్ట్ అయిపోయింది కదా. సో ఎస్కేప్ అవుతుంది. సో ఇప్పుడు గేట్వే ఆఫ్ టాలీ వచ్చింది కదా. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏంటి, లెడ్జర్స్ క్రియేట్ చేయడం. సో ప్రతిసారి మనం అన్నీ సపరేట్గా క్రియేట్ చేసుకోవడం కంటే అది టైం టేకెన్ కదా. సో ఇప్పుడు నేను ఎంట్రీస్ పోస్ట్ చేస్తూనే లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ గ్రూప్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ యూనిట్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఈ ప్రాసెస్ వచ్చేసి సింపుల్గా తొందరగా అయిపోతుంది. సో దానికోసం ఇక్కడ అకౌంటింగ్ వౌచర్స్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, స్టార్టెడ్ బిజినెస్ విత్ ₹1,00,000. సో ఏ వౌచర్, F6 రిసీట్ వౌచర్. సో ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ డేటా టు వైభవ్. సో టు వైభవ్. సో వైభవ్ లెడ్జర్ని క్రియేట్ చేయాలి. సో దానికి ఇక్కడ షార్ట్కట్కి ఏంది, Alt+C. సో Alt+C వచ్చింది కదా, ఇట్లా ఓపెన్ అవుతుంది. సో వైభవ్ అని క్రియేట్ చేయండి. సో వైభవ్ ఏ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి. సో నెక్స్ట్ యాక్సెప్ట్. సో వచ్చేసింది కదా ఇలా. సో రూపీస్ వచ్చేసి 1,00,000 బై క్యాష్ అకౌంట్. సో నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ వచ్చేసి పర్చేజ్డ్ ప్రింటింగ్ మిషన్ వర్త్ ₹40,000. సో ఏ వౌచర్ టైపు, పేమెంట్ వౌచర్. సో FI. సో ఎంట్రీ ఏంటి, ప్రింటింగ్ మిషన్ అకౌంట్ డేటా క్యాష్ అకౌంట్. సో ఇక్కడ బై ప్రింటింగ్ మిషన్. సో ప్రింటింగ్ మిషన్ లెడ్జర్ లేదు కదా, దాన్ని క్రియేట్ చేయడానికి షార్ట్కట్కి ఏంటి, Alt+C. సో లెడ్జర్ని క్రియేట్ చేయండి. ప్రింటింగ్ మిషన్. సో అండర్ వచ్చేసి ఫిక్స్డ్ అసెట్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి. సో యాక్సెప్ట్ చేయండి, Ctrl+A. సో 40,000 రూపీస్ వచ్చేసి 40,000 టు క్యాష్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ట్రాన్సాక్షన్ ఏంటి, బాట్ 100 కాపీస్ ఆఫ్ కంప్యూటర్ బుక్స్ అట్ ది రేట్ ఆఫ్ 200 ఈచ్ ఫ్రమ్ వెంకట్ అండ్ కో ఆన్ క్రెడిట్ బేసిస్. సో పర్చేస్. సో పర్చేస్ వౌచర్ ఓపెన్ చేయండి, F9. సో ఇక్కడ సప్లైస్ ఇన్వాయిస్ నెంబర్ ఉంటే కనుక ఇన్వాయిస్ నెంబర్ ఇచ్చేయండి, ఇన్వాయిస్ డేట్ ఉంటే కనుక ఇన్వాయిస్ డేట్ కూడా ఇచ్చేయండి. సో పార్టీ నేమ్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి మనం కొన్నది, వెంకట్ అండ్ కో. సో వెంకట్ అండ్ కో లెడ్జర్ ఉందా, లేదు. సో దాన్ని క్రియేట్ చేయండి. సో Alt+C, వెంకట్ అండ్ కో. సో అండర్ వచ్చేసి సన్రీ క్రెడిటార్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎస్ఏ మొద్దు నో ఇచ్చేయండి. సో నెక్స్ట్ యాక్సెప్ట్. సో పర్చేస్. సో ఈ పర్చేస్ క్యాష్ పర్చేసా, క్రెడిట్ పర్చేసా, క్రెడిట్ పర్చేస్. సో క్రెడిట్ పర్చేస్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. సో ఇక్కడ క్రెడిట్ పర్చేస్ లెడ్జర్ ఉందా, లేదు. సో క్రియేట్ చేయండి. సో సో అండర్ వచ్చేసి పర్చేజెస్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్, ఎస్ ఇచ్చేయండి. సో స్టాక్ ఐటమ్ ఏంటి, కంప్యూటర్ బుక్స్. సో కంప్యూటర్ బుక్స్ను క్రియేట్ చేయండి, స్టాక్ ఐటమ్స్ని. సో షార్ట్కట్కి ఏంటి, Alt+C. సో అండర్ వచ్చేసింది స్టాక్ గ్రూప్.
స్టాక్ గ్రూప్ మనం ఏం క్రియేట్ చేయలేదు కదా, ఇప్పుడు క్రియేట్ చేద్దాం. సో Alt+C బుక్స్ ప్రైమరీ అండర్ కింద ప్రైమరీ ఇచ్చేయండి, ఇక్కడ నో ఇచ్చేయండి, యాక్సెప్ట్ చేయండి. సో అండర్ వచ్చేసింది కదా బుక్స్ అని. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ లేవు కదా ఇక్కడ, సో మనం క్రియేట్ చేద్దాం. మళ్ళీ Alt+C. సో యూనిట్స్ వచ్చేసి ఏంటి, కాపీస్, యాక్సెప్ట్. సో యూనిట్స్ వచ్చేసింది కదా కాపీస్ అని. సో ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్ ఇచ్చేయండి. సో యాక్సెప్ట్. సో ఇక్కడ స్టాక్ ఐటెం క్రియేట్ అయిపోయింది కదా, సో అలా. సో క్వాంటిటీ వచ్చేసి ఎంత, 100, ఈచ్ వచ్చేసి 200 రూపీస్. సో అమౌంట్ వచ్చేసి 2000 వచ్చేసిందిగా. సో నెక్స్ట్ నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేయండి, యాక్సెప్ట్. సో థర్డ్ ట్రాన్సాక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఫోర్త్ ట్రాన్సాక్షన్, బాట్ 500 కాపీస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అట్ ది రేట్ ఆఫ్ 100 ఈచ్ ఫ్రమ్ వెంకట్ అండ్ కో. సో క్యాష్ పర్చేస్ కదా, పర్చేస్లో ఎంటర్ చేయండి. సో మనం ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టే ఉన్నాం కదా. సో పార్టీ నేమ్ వచ్చేసి వెంకట్ అండ్ కో. సో పర్చేస్ వచ్చేసండి క్రెడిట్ పర్చేసా, క్యాష్ పర్చేసా, క్యాష్ పర్చేసెస్. సో క్యాష్ పర్చేస్ లేదు కాబట్టి ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం లెడ్జర్ని. Alt+C. సో అండర్ పర్చేస్, సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ అఫెక్టెడ్, ఎస్ ఇచ్చేయండి, యాక్సెప్ట్. సో ఇక్కడ వచ్చేసింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఐటమ్ ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. సో స్టాక్ ఐటమ్ లేదు కదా ఇక్కడ, సో దాన్ని కూడా క్రియేట్ చేద్దాం. సో మళ్ళీ Alt+C. పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. సో అండర్ వచ్చేసి బుక్స్, యూనిట్స్ వచ్చేసి కాపీస్, ఆల్టర్నేట్ యూనిట్స్ వచ్చేసి నాట్ అప్లికబుల్. సో యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసిందిగా. సో క్వాంటిటీ వచ్చేసి 500, ఈచ్ వచ్చేసి 100 రూపీస్. సో 50,000 వచ్చేసింది కదా. సో యాక్సెప్ట్. నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేయండి, యాక్సెప్ట్ చేయండి. సో ఫోర్త్ ట్రాన్సాక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ వచ్చేసి సోల్డ్ 100 కాపీస్ ఆఫ్ కంప్యూటర్ బుక్స్ టు శర్మ లిమిటెడ్ అట్ ది రేట్ ఆఫ్ 300 ఈచ్ ఆన్ క్రెడిట్ బేసిస్. సో సేల్స్ వోచర్ ఏంటి, F8. సో రెఫరెన్స్ నెంబర్ ఉంటే రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేయండి. సో పార్టీ నేమ్ వచ్చేసి ఏంటి ఇక్కడ, శర్మ లిమిటెడ్. సో శర్మ లిమిటెడ్ ఇక్కడ ఉందా, లేదు, క్రియేట్ చేద్దాం. సో Alt+C. శర్మ లిమిటెడ్. సో శర్మ లిమిటెడ్ వచ్చేసి అండర్ ఏంటి, సన్రీ డేటార్, సేల్స్ కదా, అందుకే సన్రీ డేటార్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి. సో సేల్స్ లెజర్. సో ఈ సేల్స్ క్యాష్ సేల్సా, క్రెడిట్ సేల్సా, క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ సేల్స్ ఇక్కడ లెడ్జర్ క్రియేట్ చేసామా, చేయలేదు. సో మళ్ళీ ఇప్పుడు క్రెడిట్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. సో క్రెడిట్ సేల్స్, అండర్ వచ్చేసి సేల్స్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎస్ ఇచ్చేయండి, యాక్సెప్ట్. సో స్టాక్ ఐటమ్ వచ్చేసి ఏంటి, కంప్యూటర్ బుక్స్. సో కంప్యూటర్ బుక్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాం కదా. సో మనం సి అని ఎంటర్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్లో స్టాక్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్ ఉంది కదా, అందులో కనపడుతుంది చూడండి, సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఎన్ని కాపీస్, 100 కాపీస్ ఈచ్ 300 రూపీస్.
సో 100 కాపీస్ ఈచ్ 300 రూపీస్. సో 30,000 వచ్చింది కదా. నెక్స్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్. నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేయండి, యాక్సెప్ట్ చేయండి. సో 5th ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు 6th ట్రాన్సాక్షన్ ఏంటి? సోల్డ్ 450 కాపీస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ అట్ ది రేట్ ఆఫ్ 150 ఈచ్ ఆన్ క్యాష్ బేసిస్. సో క్యాష్ సేల్స్. సో సేల్స్ లెజర్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది కదా. సో ఇక్కడ పార్టీ నేమ్ వచ్చేసి ఏంటి? పార్టీ నేమ్ శర్మ లిమిటెడ్. సో క్యాష్ సేల్సా క్రెడిట్ సేల్స్ అవి? క్యాష్ సేల్స్. సో క్యాష్ సేల్స్ ఇక్కడ లేదు కదా, మనం క్రియేట్ చేద్దాం. Alt+C క్యాష్ సేల్స్. సో అండర్ వచ్చేసి సేల్స్. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, ఎస్. సో నెక్స్ట్ స్టాక్ ఐటమ్ వచ్చేసి ఏంటి? పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఎన్ని కాపీస్? 450 కాపీస్. ఈచ్ వచ్చేసి 150 రూపీస్. ఎంటర్ ఎంటర్. నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేయండి, యాక్సెప్ట్ చేయండి. సో సిక్స్త్ వన్ కూడా అయిపోయింది. ఇప్పుడు 7th వన్. పేడ్ క్యాష్ ₹20,000 టు వెంకట్ అండ్ కో. సో ఇది ఏ ట్రాన్సాక్షన్? పేమెంట్ వౌచర్. సో పేమెంట్ వౌచర్ని సెలెక్ట్ చేసుకోండి, FI. సో ఎవరికి పే చేస్తున్నాం? వెంకట్ అండ్ కో. ఎంట్రీ ఏంటి? వెంకట్ అండ్ కో అకౌంట్ టు క్యాష్. సో బై వచ్చేసి ఏంటి? క్యాష్. సో ఇక్కడ బై వచ్చేసింది వెంకట్ అండ్ కో. సో రూపీస్ ఎంత? 20,000. సో మనం ఇట్లా ఎంటర్ చేయగానే ఇక్కడ మోడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అడుగుతుంది. సో అడ్వాన్సా లేకుంటే కనుక కొత్తదా లేకుంటే కనుక ఏది అని సెలెక్ట్ చేసుకోవాలా. సో నేనైతే కనుక AGST REF ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మనం ఆల్రెడీ అతని దగ్గర నుంచి పర్చేజ్ చేసినాం కదా కొన్ని. సో అందులో ఏ పర్చేజ్కి సంబంధించి మనం పేమెంట్ చేస్తున్నామో సెలెక్ట్ చేసుకోవాలా. సో నేను వచ్చేసి ఫస్ట్ 20,000 ఉంది కదా, దానికి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 2 వచ్చేసి క్యాష్, యాక్సెప్ట్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి రిసీవ్డ్ ₹20,000 బై వే ఆఫ్ చెక్ ఫ్రమ్ శర్మ లిమిటెడ్. సో శర్మ లిమిటెడ్కి మనం ఏమమ్మినాం? కంప్యూటర్ బుక్స్ అమ్మినాం. సో దానికి సంబంధించి మనకేమొచ్చింది? చెక్ వచ్చింది. సో రిసీట్ వౌచర్ని ఎంటర్ చేయండి. సో రిసీట్ వౌచర్ వచ్చేసి F6. సో టు శర్మ లిమిటెడ్ ఎంత? 20,000. సో బై వచ్చేసి చెక్ కాబట్టి బ్యాంక్. సో బ్యాంక్ లెడ్జర్ ఇక్కడ ఉందా? లేదు, క్రియేట్ చేద్దాం. Alt+C. సో బ్యాంక్ అండర్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసి యాక్సెప్ట్ చేయండి. సో మనకు చెక్ కదా వచ్చింది. చెక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే కనుక ఇది ఎంటర్ చేయండి ఇక్కడ. సో నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేయండి, యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి ఏంటి? పెయిడ్ శాలరీస్ ₹10,000. సో పెయిడ్ శాలరీస్ అనేది ఏంటి? పేమెంట్. సో FI.
సో శాలరీస్ కదా మనం పే చేసేది, శాలరీస్ అకౌంట్ ఉందా లేదు, సో దాన్ని క్రియేట్ చేద్దాం. Alt+C. శాలరీస్. సో శాలరీస్ వచ్చేసి అండర్ అయింది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్, నో ఇచ్చేయండి, యాక్సెప్ట్. సో ఎంత, 10,000 రూపీస్ టు క్యాష్. నరేషన్ ఉంటే నరేషన్ ఇచ్చేయండి, యాక్సెప్ట్ చేయండి. సో ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం ఎంటర్ చేసేసినాం కదా. సో ఇప్పుడు చెక్ చేద్దాం మనం పోస్ట్ చేసింది కరెక్టా కాదా, అవి ఎక్కడ ఎఫెక్ట్ అయినాయి అవన్నీ. సో మనం ఇక్కడ జనరల్ ఎంట్రీస్ పాస్ చేస్తే ఇవి ఆటోమేటెడ్గా బ్యాలెన్స్ షీట్లో ఎఫెక్టెడ్ అయిపోతుంది, P&L అకౌంట్లో ఎఫెక్టెడ్ అవుతుంది, మొత్తం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నీ ఎఫెక్టెడ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో చూద్దామా. సో ఎస్కేప్ నొక్కండి. సో ఇక్కడ రిపోర్ట్స్లో బ్యాలెన్స్ షీట్ ఉంది కదా, బ్యాలెన్స్ షీట్ని సెలెక్ట్ చేసుకోండి, బి. సో ఇక్కడ ఓపెన్ అయింది కదా. సో ఇక్కడ మనకి మేజర్ హెడ్సే కనపడుతున్నాయి. సో అందులో సబ్ హెడ్డింగ్స్ ఏం లేవు కదా, అంటే ఇక్కడ ఫిక్స్డ్ అసెట్లా ఏమున్నాయో కనపడట్లేదు, కరెంట్ అసెట్లా ఏమున్నాయో కనపడట్లేదు. సో ఇలా కనపడాలంటే ఏంటంటే షార్ట్కట్కి Alt+F1. సో ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఇట్లా ఉన్నాయి కదా. సో ప్రింటింగ్ మిషన్ వచ్చేసి 40,000. సో సన్రీ డేటాస్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ అయిపోయింది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి చెక్ చేసుకోండి. సో సపోజ్ నేను ఇక్కడ ప్రింటింగ్ అండ్ మిషనరీ ఉంది కదా, దాన్ని చెక్ చేద్దాం అనుకుంటారా ఎంట్రీ. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏప్రిల్లో కదా మనం పర్చేజ్ చేసింది, దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లా వచ్చింది కదా ఎంట్రీ. సో ఇందులో ఏమైనా మనం చేంజెస్ చేయాలనుకుంటే కనుక చేంజెస్ చేసుకోవచ్చు. సో బ్యాక్ వెళ్ళండి, ఎస్కేప్. సో ఇది ఫ్రెండ్స్, మీకు ప్రాబ్లం కావాలంటే కనుక సో నేను ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు రాసుకోకుండా మీరు వీడియో వింటే కనుక అసలు ఏం అర్థం అవ్వదు. సో ప్రాబ్లం రాసుకొని మీరు వీడియోని ఫాలో అవుతూ ఉంటే కనుక సరిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.